ఒక కంటెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మనం దాన్ని ఎలా క్రియేట్ చేసి చెప్పాలి? ఈ 2 అంశాలుంటాయనమాట. గూగుల్‌లో ఆర్టికల్ చదువుతాం కదా! చదివిన తర్వాత దాన్ని ఆ ఆర్టికల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఆ ఆర్టికల్‌ని. మరియు దాన్ని ఎలా క్రియేట్ చేసి మనం చెప్పాలి? మనం చెప్పే విధానము, దాన్ని క్రియేట్ చేసే విధానం 2 ఉంటాయి. ఉదాహరణకి ఒక కాంతి అనేది ఉంటుంది కదా! కాంతి అనేది ఎట్టి పరిస్థితిలోనూ వక్రీభవనం చెందదు. దాని ధర్మం అది. ఒక స్కేల్ లాంటిదనమాట కాంతి అనేది. ఎక్కడ వక్రీభవనం చెందే గుణం దానికి ఉండదనమాట. ఆ, ఇక మనం ఉన్నాం. మనం వక్రీభవనం చెందుతాం. కానీ ఎక్కడ వక్రీభవనం చెందకుండా ఉన్నాం. అంటే కాంతిలాగా ఉండే గుణం మనకు లేదు. అంటే ఉదాహరణకు కాంతి లాంటిదంటే ఆకాశం నుండి వర్షం పడుతుంది చూసినావా? కిందికి పడుతుంది కానీ మీదికి పోదుగా. అలాంటిదంట. అంటే వక్రీభవనం చెందంది అలాంటిది దాని రోల్. వక్రీభవనం చెందదు కాంతి. అట్లా అనమాట. ఇక మనం వక్రీభవనం చెందుతాం మనిషి అన్నట్టు అలాంటివాడు. ఇలాంటి మనిషి ఎలాంటివాడు అంటే ఆకాశం మనిషి నేల మీద ఉంటాడు కానీ ఆకాశం పైకి ఎగురుతాడు. ఎవడైనా బెలూన్ ఎగురుతాడా? ఎగరాడు కదా! ఇలా అన్నట్టు మన లక్షణం మనది వక్రీభవనం చెందుతాం. అయితే ఇక్కడ ఏంటంటే వక్రీభవనము చెందనటువంటి ఈ కాంతి వక్రీభవనం అసాధ్యం సాధ్యమైనటువంటిది కదా! అంటే ఆకాశం నుండి వర్షం నేల మీద పడుతుంది కానీ నేల నుండి ఆకాశం పైకి పోతుందా? అలా పోతే ఎట్లుంటుంది? అదొక విచిత్రం. అసాధ్యం సాధ్యమైనట్టు వండర్ కదా! అట్లా అనమాట. అలాగే నేల మీద ఉండే మనిషి ఉంటాడు చూసినావా? నేల మీద ఉండే మనిషి ఆకాశంలోకి కింది పడతారు. ఆకాశంలోకి కింది పడతారు. మనుషులు కింది పడతారు అనుకుందాం. అది ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అది జరగదు కదా! అలా జరిగితే ఎలా ఉంటుంది? అగో అలా అన్నట్టు. ఒక మనిషి కంటెంట్ అనేది ఎలా చెప్పాలంటే వక్రీభవనం చెందని కాంతిలాగా మనిషి మారాలి. వక్రీభవనం చెందే కాంతి మాత్రం వక్రీభవనం చెందని కాంతి మాత్రం వక్రీభవనం చెందాలి. ఇలా మీరు కంటెంట్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ కంటెంట్ ఉన్నది చూసినా ఊహ అనేది మతి స్థిమితం కోల్పోయింది. కానీ అది మతి భ్రమించాలంటూ మతి భ్రమించినట్టు అది భ్రమిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి కంటెంట్. మతి భ్రమించడానికి ఎలా అయితే భ్రమ కలుగుతుందో భ్రమిస్తుందో అలా కంటెంట్ భ్రమ కలగాలి అనమాట. ఓకే, భ్రమకు లోను కావాలి. అలా భ్రమకు లోను కావాలి. ఇక మనిషి మతి భ్రమ ఇస్తాడు. మనం మతి భ్రమిస్తాం. కానీ ఇక్కడ మనం మతి భ్రమించద్దు. మనం అసలైతే మనిషి అంటేనే మతి భ్రమించేవాడు. మతి భ్రమకు లోన్ అవుతుంటాడు. కానీ ఇక్కడ మనిషి మతి భ్రమకు లోను కావద్దనమాట. ఇక కంటెంట్ మతి భ్రమకు లోను కాదు అది జెన్యున్గా. కానీ అక్కడ కంటెంట్ మతి భ్రమకు లోను కావాలి. అంటే ఊహ అవాస్తవం జరగరాంది జరిగినట్టు అవాస్తవ ప్రపంచంలో ఉంటుంది కదా! అలా అనమాట. అసహజ ప్రపంచం, అవాస్తవ ప్రపంచం, అనైతిక ప్రపంచం కూడా చాలామంది కావాలంట. అట్లుండాలి. ఇక మనిషి ఏం చేస్తాడు? అవాస్తవమైన ప్రపంచంలో వెళ్ళిపోతాడు. వాస్తవం కాని ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అవినీతి, అనైతికత అనేది మనిషి లక్షణం. కానీ ఇక్కడ అవన్నీ ఉండొద్దు అనమాట. మనిషికి అవి ఉండొద్దు. ఇవి లేకుండా స్థిరంగా మనిషి ఉండాలి. ఇలా కంటెంట్ ఊహించి చెప్పండి అనమాట. ఇలా మార్చి చెప్పండి. మీరు చెప్పే విధానం ఇలా ఉండాలి. ఆ కంటెంట్ అలా మార్ఫింగ్ చేయాలి. అలా మారితే మంచిగా వినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా కెమెరా ఉందైనా ఇలా చేయాలి. ఒక కంటెంట్ని చదివి ఆర్టికల్ చదివి ఇలా చెప్పాలన్నమాట ఈ విషయాన్నైనా. అయితే ఇది ఎలా చేయాలంటే మామూలుగా సాధారణంగా ప్రతి మనిషి ఏం చేస్తారంటే తను ఒక అవాస్తవమైన ప్రపంచంలో తిరుగుతుంటారు. మనుషులు ఊహల్లోకి వెళ్తుంటారు. అవాస్తవమైన ప్రపంచంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటారు. అమ్మాయిలైతే అబ్బాయిలను ఊహించుకోవడం, అబ్బాయిలైతే అమ్మాయిలను ఊహించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కావాలి ఎన్నో కలలు కంటారు. అవి నిజం కావాలని కోరుకుంటారు, ఆశపడతారు, నిజమైనట్టు భ్రమపడతారు. ఇలాంటి కళల్లో తేలుతుంటారు. అవి నిజం కావాలని కోరుకుంటారు, వాటి కోసం ఆశపడుతుంటారు. ఇలా ఉంటుందన్నమాట. ఇగో ఈ కళలను ఏం చేయాలి అంటే స్థిరంగా ఉండాలి మనిషి. స్థిరంగా ఉండి ఏం చేయాలి? ఈ స్థిరం లేనప్పుడు చెప్పాను కదా! స్థిరంగా లేని మనిషి, చంచలమైన స్వభావం, వక్రీభవనం చెందే ఈ మనిషి స్థిరంగా ఉండి స్థిరం లేనప్పుడు కనే కళలు ఉంటాయి చూసినావా? ప్రతి మనిషికి అంటే చూసినా ఈ కళలు కాంతి వక్రీభవనం చెందకుండా ఉండేటువంటి కంటెంట్లో కలిగించాలన్నమాట. అక్కడ కలిగించాలి. ఇవి అక్కడ కలిగించి వీడు మాత్రం కాంతి వక్రీభవనం చెందినట్టు వీడు కావాలి. చేసి వీడు వక్రీభవనం ఎలా అయితే చెందుతాడో వీడి సహజ గుణం ఉంటుందో అది కంటెంట్లో జోడించాలి. కంటెంట్లో చెందించాలి. అలా చెందించి దాన్ని చెప్పాలన్నమాట. మనం వక్రీభవనం చెందకుండా ఉండి కాంతి వక్రీభవనం చెందితే ఎలా ఉంటుందో అలా కంటెంట్ను చెప్పాలన్నమాట. అలా చేసి చెప్పాలి.
ఓకే. ఇదనమాట కంటెంట్ చెప్పే విధానం. అది బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయినా, కెమెరా ముందైనా.